తెలంగాణలో సంచలనంగా మారిన గొర్రెల స్కామ్ విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. స్కామ్ జరిగిన తీరును ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. ఈ స్కామ్లో నిందితుడిగా ఉన్న కాంట్రాక్టర్ మొయినుద్దీన్కి సంబంధించిన లోలోన కంపెనీలపై ఏసీబీ ఆరా తీస్తోంది. పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి మొయినుద్దీన్ గొర్రెల యూనిట్ ధరను భారీగా పెంచినట్లు అధికారులు గుర్తించారు. లోలోన పేరుతో మొయినుద్దీన్ 7 బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లుగా తేల్చారు. గత ప్రభుత్వంలో 2 మంత్రులతో అత్యంత సన్నిహితంగా ఉన్న కాంట్రాక్టర్ మొయినుద్దీన్ వారి బర్త్డే వేడుకలకు భారీగా ఖర్చు చేసి ప్రకటనలు వేయించారు. అలా వారి నుంచి గొర్రెల కాంట్రాక్టులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మొయినుద్దీన్ దుబాయ్లో ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ఇక లోలోన కంపెనీ ప్రతినిధులంతా అడ్రస్ లేకుండా పరారయ్యారు. మొయినుద్దీన్ కొడుకు ఇక్రమ్ అమెరికాకు పారిపోయినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్ చెప్పండి, ఒకప్పటి బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ గొర్రెల స్కామ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సురేష్? గొర్రెల స్కామ్లో చాలా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఏసీబీకి వరుస ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. దాంట్లో భాగంగానే మొయినుద్దీన్కి సంబంధించి పాత్రపైన విచారిస్తున్నారు. ఎందుకంటే మొదట విడతలో గొర్రెలని ఎవరు బ్రోకర్ లేకుండా నేరుగా లబ్ధిదారులకే అందించడం జరిగింది. కానీ తర్వాత లోలోన కంపెనీ ఎంటర్ అయిన తర్వాత యూనిట్ కాస్ట్ పెంచి మరీ ప్రభుత్వ నిధులు విడుదల చేసి ఎలాంటి జీవో లేకుండా ఈ నిధులను కాస్ట్ పెంచడం జరిగిందని చెప్పేసి కూడా ఏసీబీ గుర్తించడం జరిగింది. అయితే మొయినుద్దీన్కి సంబంధించి 7 బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసి పూర్తిగా మోసాలకు పాల్పడినట్టు ఏసీబీకి ఫిర్యాదులు అనడం జరిగింది. దర్యాప్తులో కూడా అదే తేలింది. అయితే పశుసంవర్ధక శాఖ కాంట్రాక్టర్లకు సంబంధించి అధికారులు ఎవరైతే పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులు ఇటు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ ఇద్దరు కలిసి కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. గొర్రెల యూనిట్కి సంబంధించి దాదాపు మొదట 1,20,000 ఉన్న యూనిట్ కాస్ట్ని దాన్ని 1,50,000-60,000 వరకు కూడా తీసుకెళ్లడం జరిగింది. దాదాపు 40,000 నుంచి 50,000 వరకు కూడా యూనిట్ కాస్ట్ని పెంచి ఆ డబ్బులు ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి లబ్ధిదారులకు కూడా ₹1,00,000 విలువైన గొర్రెలను కూడా అందించలేదని చెప్పేసి కూడా ఒకవైపు లబ్ధిదారులు చెప్తున్నారు. కానీ మొదట కమిషన్ల రూపంలో తీసుకున్న కాంట్రాక్టరు ఇటు పశుసంవర్ధక శాఖ అధికారులు ఒక్కసారిగా ఏదైతే గొర్రెలు అమ్మిన రైతుల దగ్గర నుంచి కూడా వాళ్ళకి చెందాల్సిన నగదును పూర్తిగా వేరే బినామీ అకౌంట్లకి మళ్లించారు. దానిపైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక లోలోన కంపెనీకి సంబంధించి మొయినుద్దీన్ దాదాపు 7 బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసి పూర్తిగా వాటికి సంబంధించి బోగస్ కంపెనీల మాదాపూర్ అడ్రస్తోనే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అక్కడ ఎలాంటి కంపెనీ లేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ మంత్రుల అండదండలతోనే మొయినుద్దీన్ దానికి సంబంధించిన ఆయనకి కాంట్రాక్ట్ ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన ఏదైతే గొర్రెల కొనుగోలు ఉందో ఆ బ్రోకర్లకే అందించి వాళ్ళ ద్వారానే పూర్తిగా లబ్ధిదారులకి గొర్రెలను పంపిణీ చేసినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి పశుసంవర్ధక శాఖలో కూడా కొంతమంది అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వారిని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇక జాయింట్ డైరెక్టర్గా ఉన్న పశుసంవర్ధక శాఖలో జాయింట్ డైరెక్టర్గా ఉన్న అధికారి పాత్ర పైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ కంపెనీకి సంబంధించి ఎలాంటి ఆఫీస్ లేదు, అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారు, ఈ బ్రోకర్లకు సంబంధించి వ్యవహారం అంతా ఎందుకు ఎంట్రీ చేయాల్సి వచ్చింది, గత మాజీ మంత్రులకు సంబంధించి బర్త్డే వేడుకలకు కూడా భారీ ప్రకటనలు ఇచ్చినట్టు ఏసీబీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా రైతులు అందించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా విచారణ జరుగుతున్నారు. ఇక మొయినుద్దీన్ దుబాయ్కి పారిపోవడం జరిగింది. ఆయన కొడుకు అమెరికాలో ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. సురేష్, అయితే గత ప్రభుత్వంలో ఉన్న 2 మంత్రులతో కూడా ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మొయినుద్దీన్ ఆయన అత్యంత సన్నిహితంగా ఉండి వాళ్ళని మచ్చిక చేసుకుని అక్రమంగా కాంట్రాక్ట్లు అయితే తీసుకున్నారు. అంటే గొర్రెల స్కామ్ కు సంబంధించి ఆ 2 మాజీ మంత్రులు కూడా ఇందులో నిందితులుగా అయ్యే అవకాశాలు ఉంటాయా? వారిపైన కూడా ఏమైనా చర్యలు తీసుకుంటారా?
ఖచ్చితంగా 2 కోట్ల స్కామ్ కాదు ఇది. దాదాపు 1000 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగినట్టు తెలుస్తుంది. దాని ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఎందుకంటే ఆ మంత్రుల అండదండలతోనే మోయినుద్దీన్కి సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి రైతులకు కూడా బెదిరింపులు, ఆయన పేరు చెప్పి ఫోన్లు చేసి బెదిరించారని చెప్పేసి కూడా ఆడియో క్లిప్లను కూడా ఏసీబీ అధికారులకు అందించడం జరిగింది. వాటిపైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన మాజీ మంత్రులకి డైరెక్ట్గా యాక్సెస్లో టచ్లో ఉండేవారు. వారి ద్వారానే ఈయనకి ఈ కాంట్రాక్టులు వచ్చాయి. ఎందుకంటే మొదటి విడతలో ఎక్కడా కూడా బ్రోకర్ ఎంటర్ కాకుండా పశుసంవర్ధక శాఖ అధికారులే నేరుగా గొర్రెల అమ్మకందారులకు వెళ్ళి లబ్ధిదారులను తీసుకెళ్లి నచ్చిన గొర్రెలు ఇప్పించేవారు. కానీ కాంట్రాక్ట్ లోలోనా కంపెనీ ఎంట్రీ అయిన తర్వాత ఒక్కసారిగా అవినీతిగా మారిపోయింది. మొదట కమిషన్ల రూపంలో తీసుకున్న డబ్బులు మాత్రం దానితో పాటు రైతులకు చెల్లించాల్సిన నగదును కూడా పూర్తిగా వాళ్ళ అకౌంట్లోకి బినామీ అకౌంట్లోకి మళ్లించారు. అంటే గొర్రెలు ఇచ్చిన తర్వాత గొర్రెలకు ఇచ్చే మెడిసిన్లో కూడా స్కామ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. వెటర్నరీకి సంబంధించిన వైద్యులు కూడా ఇందులో లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన ఏసీబీ అధికారులు విచారణ చేస్తే పూర్తిగా ఏదైతే పశుసంవర్ధక శాఖలో జరిగిన అవినీతి దొంగ అంతా కూడా కదిలే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అప్పటి మంత్రి అండదండలతోనే డైరెక్టర్గా పదవి పొందాడని చెప్పేసి కూడా వెటర్నరీ డాక్టర్ సంఘం అధ్యక్షుడు కూడా పెంటయ్య ముఖ్యమంత్రికి లెటర్ రాసి దీనిపైన పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. సురేష్, అయితే గొర్రెల స్కామ్లో ముఖ్యంగా నిందితుడు ఉన్న మొయిదుద్దీన్ అయితే దుబాయ్కి పారిపోయినట్టు తెలుస్తోంది. ఆయన కొడుకేమో అమెరికాలో ఉన్నారు. అంటే ఈ ఇద్దరు కూడా ఎప్పుడు పోలీసులు వీరిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఏమైనా లుకౌట్ నోటీసులు జారీ చేస్తారా? ఈ ఇక్రమ్ పాత్ర ఏంటి ఈ గొర్రెల స్కామ్లో? మోయినుద్దీన్కి సంబంధించి ఆయన ఒక 7 బోగస్ కంపెనీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 7 బోగస్ కంపెనీలలో ఒక డైరెక్టర్గా మోయినుద్దీన్ కొడుకు కూడా ఇక్రమ్ కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసే గొర్రెల కొనుగోలు చేసి రైతులకి డబ్బులు ఎగ్గొట్టడం జరిగింది. ఆ డబ్బులు ఎగ్గొట్టిన రైతుల జీవితాలు కూడా అల్లకల్లోలం అయిపోయాయి. అప్పులు చేసి మరి 2 కోట్ల రూపాయలు 18 మంది రైతులు తెచ్చిచ్చారు. కానీ ఇక్కడ వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. వాటికి కారణమైన మోయినుద్దీన్ పైన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన తర్వాత కొద్ది రోజులు హైదరాబాద్లో ఉన్న మోయినుద్దీన్ ఏసీబీ విచారణ ప్రారంభమైన వెంటనే ఇక్కడ నుంచి దుబాయ్కి ఆయన పారిపోవడం జరిగింది. అమెరికాకు ఆయన కొడుకుని పంపించినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. వారిపైన ఇప్పటికే లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు. వారు ఇండియాలో ఏ ఎయిర్పోర్ట్లో దిగినప్పటికీ కూడా ఏసీబీ అధికారులకు సమాచారం వస్తుంది, వెంటనే అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అంటే ఏసీబీ అరెస్ట్ చేస్తుందనే సమాచారం తెలుసుకొనే విదేశాలకు పారిపోయినట్టు ఏసీబీ అనుమానిస్తుంది. ఈ స్కామ్కు సంబంధించి లోలోనా కంపెనీ అనేది ఒక బోగస్ కంపెనీ. ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు లేకున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎలా వీళ్ళని ఎంట్రీ చేసింది, వీళ్ళ ద్వారా గొర్రెల కొనుగోలును ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ మంత్రులకి ఎంత లబ్ధి చేకూరింది, మొత్తం 6,000 కోట్ల రూపాయల నగదు నిధులు విడుదలయ్యాయి. అందులో 4 లక్షల యూనిట్లకు సంబంధించి మొత్తం నిధులు విడుదలయ్యాయి. అందులో 3,70,000 యూనిట్లను మొదటి విడతలో అందించారు. 25,000 యూనిట్లకు సంబంధించి ప్రక్రియ ఆగిపోవడం జరిగింది. కొంతమంది గత ప్రభుత్వంలో కట్టిన డీడీలే ఇంకా ఇప్పటికీ రాలేదు. అయితే మునుగోడు ఎలక్షన్ల సమయంలో నేరుగా నగదు బదిలీ చేస్తామని చెప్పేసి కూడా గొర్రెల కాపర్లకి డబ్బులు కూడా బదిలీ చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్ల కోడ్ వచ్చిందని చెప్పి ఫ్రీజ్ చేసి మళ్ళీ ఆ డబ్బును నగదు బదిలీ కాదు గొర్రెలే ఇప్పిస్తామని చెప్పి, అంటే ఇక్కడ ఇంటెన్షనే అర్థమవుతుంది. గొర్రెల స్కామ్ జరుగుతుంది కాబట్టి నగదు బదిలీ చేస్తే నేరుగా లబ్ధిదారులకు వెళ్ళిపోతాయి. కానీ కాంట్రాక్టర్కి ఇస్తే కమిషన్ వస్తుంది, అదేవిధంగా అధికారులకు లబ్ధి చేకూరుతుంది అనే విధంగా ఈ స్కీమ్ని అమలు చేశారనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. రైతులు ఎవరైతే లబ్ధి పొందిన రైతులు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. 21 యూనిట్లో 20 గొర్రెలు ఒక గొర్రె పొడేలు ఇచ్చారు. కానీ వాటిని 1,70,000 వరకు కూడా ప్రైజ్ ఉందని చెప్పేసి 44,000 రూపాయలు రైతు కడితే మిగతా 1,20,000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తుంది. ఇందులోనే మతలబ్ అంతా కూడా కాంట్రాక్టర్ తనకు అనుకూలంగా ఎంచుకున్నాడు. పూర్తిగా స్కామ్లకు పాల్పడి ఇటు అధికారులతో పాటు మాజీ రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో యథేచ్ఛగా ఈ స్కామ్కు పాల్పడినట్టు తెలుస్తుంది. మోయినుద్దీన్ వెనకాలన్న మంత్రి పాత్ర పైన కూడా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించిన లింకులు ఏమున్నాయనేది కూడా పూర్తిగా సేకరిస్తున్నారు. 3 రోజుల పాటు 4 నిందితులను కూడా కస్టడీలో విచారించిన ఏసీబీ అధికారులు చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. ఇంటర్నల్గా విచారణ కొనసాగుతుంది కాబట్టి ఈ దర్యాప్తులో ఇంకా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్న జాయింట్ డైరెక్టర్ను కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు.
ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర నేతృత్వంలో విచారణ జరుగుతూ ఉంది. ఈ స్కామ్కి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. ఎంతమంది ఉన్నా కూడా వదిలే ప్రసక్తి లేదు. దర్యాప్తు అనంతరం ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వనున్నారు. మొత్తం ఎన్ని నిధులు విడుదలయ్యాయి, ఎన్ని నిధులు పక్కదారి పట్టాయి అనే పూర్తి రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు ఏసీబీ అధికారులు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.